19. Apollo Pharmacy, 14 number contact. Go there, pharmacy students, they can try for Apollo Pharmacy. Let them attend the interview. మనం 5 వరకు అలో చేస్తాము, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ముందుగా మా చైర్మన్ గారు వెంకటేశ్వర ముహద్దీన్ గారిని మాట్లాడాల్సిందిగా మన తరఫున కోరుతున్నారు. చైర్మన్ గారు. అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ముఖ్యంగా ఈరోజు అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి మేము ఎక్కువగా స్పీచ్ అనేది ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. సో మా యొక్క అనౌన్స్మెంట్ విని 40 కంపెనీస్ వరకు దాదాపుగా ఇక్కడ వచ్చారు. సో లెట్ us give a big round of applause to వాళ్ళు ఇంత దూరం వచ్చి మనకు సహకరించి ఈ జాబ్ ఆపర్చునిటీస్ కోసం కౌంటర్ ఓపెన్ చేసి మాకు తోడ్పడుతున్నారు కాబట్టి రియల్లీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ 40 కంపెనీస్ని అసలు కోఆర్డినేట్ చేసి పిలవటానికి సహకరించినటువంటి షార్ప్ ఇండియా CEO గారు బాజీ గారు, ప్లీజ్ let us give a big round of applause to బాజీ గారు. So he is the person who was coordinating for the last 2 months with these companies, sir, and he is the CEO of Sharp India. So number 2, మా యొక్క ఇన్విటేషన్ చూసి మీరందరూ ఈరోజు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మీరందరూ సహకరిస్తున్నారు కాబట్టి let us give a big round of applause to all our students. So in spite of their busy schedule, ఈ రోజున మన అడ్వైజర్ టు ఏపీ గవర్నమెంట్ ఫర్ ద మైనారిటీ అఫేర్స్ మన మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ గారు ఈరోజు వచ్చారు. టైమ్ యూ హ్యావ్ స్పెండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ జాబ్ మేళా అనేది మేము మన యొక్క స్టూడెంట్స్ కోసం, ప్రొఫెషనల్స్ కోసం, ఎవరైతే జాబ్ లేకుండా తిప్పులు పెడుతున్నారో వాళ్ళందరి కోసం చేస్తున్నాము. దిస్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. కంగారు పడాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ అందరూ కూడా మీరందరూ కూల్గా ఉండండి. మీ యొక్క స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని అలో చేయండి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. మేమంతా డిస్ప్లే చేసాం, బయట కూడా ఉంది, ఇక్కడ కూడా మన హాల్ 1 ఎదురుగా, హాల్ 2 బయట కూడా మేము పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టాము. అందరికీ మేము వంతు కృషితో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కంగారు పడకుండా సాయంత్రం 5 వరకు మనం అలో చేస్తాము. కొంతమందికి ఆన్ ద స్పాట్ జాబ్ ఆఫర్స్ కూడా ఇస్తాం కాబట్టి ఏమాత్రం కంగారు పడకుండా దీన్ని సహకరించండి. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. 1230 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ రోజున. 1230. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ దిస్ 1230. ప్రతి కంపెనీ ఫుల్గా అందరి క్యాండిడేట్స్ని లిస్టు ఆఫర్ లెటర్స్ ఇచ్చి వెళ్తే బాగుంటుంది అని మా కోరిక. సో దట్స్ ఆల్. మీరందరూ ఈ విధంగా సహకరిస్తూ ఉంటే మున్ముందు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదే డిస్కస్ చేస్తున్నాము, మన షరీఫ్ గారు ఉన్నారు. మున్ముందు ఇలాగే సంవత్సరానికి 2-3 జాబ్ మేళాలు మనం ఆర్గనైజ్ చేద్దాం. ఓకే, సో ఏమన్నా ఇన్కన్వీనియన్స్ ఉంటే క్షమించండి. మేము ఏంటంటే ఒకే హాల్లో అన్ని స్టాల్స్ పెట్టడం వల్ల సో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ దేర్, బట్ ప్లీజ్ బేర్ విత్ అస్. సో వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఇన్ ద డేస్ టు కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎంపీఎస్ మొహిద్దీన్ గారు. Now I request బాజీ గారు, షార్ప్ ఇండియా లిమిటెడ్ CEO.
గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈ సభకు ఇచ్చేసిన అతిథులు మన పెద్దలు షరీఫ్ గారికి, అలానే డిహెచ్ఎఫ్ బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మొయిద్దీన్ గారికి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి నా నమస్కారాలు. పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నాము. ఈరోజు దాదాపుగా ఎంతో ఖర్చు పెట్టి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు చెప్తా ఉందో ఆ గవర్నమెంట్కి సపోర్టెడ్గా ఆ ఉద్దేశంతో ఆ సంకల్పంతో మనసులో పెట్టుకొని మేము కూడా మా వంతుగా డిహెచ్ఎఫ్ తరఫున ఒక జాబ్ మేళా అరేంజ్ చేద్దామని మా ఆర్గనైజేషన్ షార్ప్ ఇండియాని అప్రోచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా తప్పకుండా చేద్దాం సార్, యూత్కి మీరు చేసే ఈ మంచి కార్యక్రమంలో మేము కూడా తప్పకుండా మేము సహాయం అందిస్తామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈరోజు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు నుంచి కానీ మా హెచ్ఆర్స్ వచ్చారు. మా ఆహ్వానం మంచి వారికి మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు ఆల్ ద హెచ్ఆర్స్ హూ కేమ్ ఫర్ ఆల్ ద ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. రైట్, ఇప్పుడు ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి ఏం చెప్తున్నామంటే ఈరోజు చాలా మంచి కంపెనీస్ వచ్చాయి, ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మేమందరం ఎప్పుడు సంతోషిస్తామంటే మీరందరూ ఈరోజు ఆఫర్ తీసుకెళ్ళటంతో పాటు ఎప్పుడైతే మీరు కంపెనీలో జాయిన్ అవుతారు కదా అప్పుడు రియల్గా రిజల్ట్ వస్తుంది. మీ పేరెంట్స్ కానీ మేము కానీ వచ్చిన ఎవరైతే డయాస్ పైన పెద్దలు ఉన్నారో అందరూ అప్పుడు సంతోషపడతాం. ఈరోజు 1230 రిక్వైర్మెంట్తో హెచ్ఆర్స్ అందరు ఇక్కడికి వచ్చారు. ఓకే, అందరికీ ఆఫర్స్ ఉన్నాయి. బయట క్రౌడ్ కనిపిస్తూ ఉంది, 1200-1500 మధ్య ఉండొచ్చు. అందరికీ తప్పకండి ఇమీడియట్. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, కంపల్సరీ మీరు జాయిన్ అవ్వాలి. ఇంకో వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ శాలరీ ఓకే. ఎందుకంటే ఈ రోజు కొందరికి ఆఫర్ లెటర్స్ వస్తాయి. ఇందాక చెప్పారు వారు, రాబోయే కాలంలో సంవత్సరానికి 2-3 నిమిషాల మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తాము బ్రైట్ హారిజన్ నుంచి. అంతేకాదు మీకు జాబ్ రాని వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇస్తాము. అలాగే ఇన్ ఫ్యూచర్ ఇన్షాల్లా మీకు కావలసిన టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తాము. కాబట్టి ఇది ఓన్లీ స్టార్టింగ్ బిగినింగ్ విత్ యూ అండ్ దయచేసి గమనించండి. బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మనందరి భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంది. ఇంకా మనకు పెద్ద పెద్దలు ఆశీర్వాదాలు ఉన్నాయి. ముందుగా మన రాష్ట్ర నాయకులు పెద్దలు మాజీ చైర్మన్ శాసనమండలి మొహమ్మద్ షరీఫ్ గారు వచ్చారు. వారి దీవెనల్ని అలాగే రాబోయే కాలంలో ఏం చేయాలనే విషయాన్ని కొన్ని విషయాలు మనకు చెప్తారు. సో ఐ రిక్వెస్ట్ మొహమ్మద్ షరీఫ్ సాబ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈరోజు బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మరియు షార్ప్ ఇండియా ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం, ఇందులో సుమారుగా 40 వ్యాపార సంస్థలు కావచ్చు, వాణిజ్య సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వారందరూ తమకు కావాల్సిన రిక్వైర్మెంట్తో సహా 1250 ఉద్యోగాల కోసం ఇక్కడ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం. పిల్లలు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని పిల్లలు చదువుకుని ధారపోస్తుంటారు. పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. వాళ్ళు కళలకి సాఫల్యం చేసే అవకాశాలు కంపెనీలు రావటం, అదే రకంగా వాణిజ్య వర్తక వ్యాపార రంగాలు బాగా అభివృద్ధి చెందటం, పెద్ద స్థాయిలో వాళ్ళు వ్యాపారాలు చేయటం మూలంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా పెరిగాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో 20 లక్షల మంది యువకులకి
ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని బృహత్కర ప్రణాళికల్ని వాళ్ళు రూపొందిస్తున్నారు. మొన్నే మీరు చూస్తుంటారు, గూగుల్ డేటా కంపెనీ మన విశాఖపట్నానికి వస్తుంది. దాంట్లో 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదనలో ఉంది. రేపు మాకు ఒప్పందం జరుగుతుంది. ఆ రకంగా గూగుల్ డేటా కంపెనీ ప్రపంచంలోనే పెద్ద స్థాయిలో ఉండే కంపెనీ మన విశాఖపట్నంలో రావటం, అంతేకాకుండా విజయవాడ, తిరుపతి, అదే రకంగా పరిశ్రమ ప్రాంతాల్లో అనేక వ్యాపార సంస్థలు వస్తున్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరంన్నరలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. డిఎస్సి నిర్వహించారు. పిల్లలు ఎవరైతే బిఎడ్ చదువుకున్నారో వారికి టీచర్ పోస్టుల కోసం గత 5 సంవత్సరాలుగా డిఎస్సి నిర్వహించలేదు. కానీ 16,400 టీచర్ పోస్టులని మననే పారదర్శకంగా ఎవరైతే మెరిట్లో పాస్ అవుతారో వాళ్ళందరికీ కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. 6,100 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉంది. కేవలం సంక్షేమం చేయడమే కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా, యువత చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈనాడు ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు మెండుగా మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక మాట, ఇక్కడి నుండి మనం హైదరాబాదుకో లేకపోతే ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ భవిష్యత్తు ఇక్కడే మన కళ్ళ ముందే వాళ్ళు జీవితం గడిపే అవకాశాలు రేపు రాబోతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన, ఉపాధి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఈనాడు ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది. అందులో పాలు పంచుకుంటూ PHF బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ వారు, అదే రకంగా షార్ప్ ఇండియా గౌస్ గారు, బాజీ గారు, వీరు చేస్తున్న కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఆ రకంగా ప్రభుత్వపరమైన సహకారం కూడా వీరికి కావాల్సింది మేము అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈనాడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా జాబ్ మేళాలు నిర్వహించాల్సిన బాధ్యత వాడుకు ఉంది. అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్, అంటే చదువుకోవడమే కాకుండా ఎవరికి ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో ఏ రకమైన సమర్థత కావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత సంస్థ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ మనమే ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇచ్చిన 6 మాసాల్లో ఉద్యోగాలు ఇప్పించే ఆలోచన కూడా ఈనాడు CEDM, సెంటర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్, మైనారిటీస్ డెవలప్మెంట్ అనే దానికి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు మరి ఉదాహరణగా ఇచ్చారు. దాన్ని కూడా భవిష్యత్తులో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు కూడా రేపు చేపట్టబోతున్నాం. కాబట్టి ఏదైతే బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మొహిద్దీన్ గారు, చాంద్ బాషా గారు, వారు టీం అందరికీ, అదే రకంగా షార్ప్ ఇండియా షేక్ బాజీ గారు, మరి ఆయన హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఏదో చేయాలి, ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాల అవకాశం ఇవ్వాలని ఈనాడు చేస్తున్న ఈ కృషికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. అల్లాహు తాలా వారికి ఇహపరలోక సాఫల్యం ఇవ్వాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అల్లాహ్ హాఫిజ్. వెరీ మచ్ సార్. I request HRs, please stop your process for 5 minutes. ఒక్కసారి స్టూడెంట్స్ అందరూ, హెచ్ఆర్లు అందరూ కొంచెం ఒక 5 minutes ఆపితే మన ఎమ్మెల్యే గారు ఒక 5 minutes మాట్లాడతారు. ప్లీజ్ అందరు హెచ్ఆర్స్ కొంచెం సపోర్టెడ్గా, మన షార్ప్ ఇండియా టీం కానీ BHF టీం కానీ ఎవరెవరైతే ఉన్నారో స్టూడెంట్స్ని కొంచెం గ్యాదర్ చేయండి. 5 నిమిషాలు మాట్లాడతారు సార్. ఎమ్మెల్యే సారు ఒక 5 నిమిషాలు మీకు అడ్రస్ చేస్తారు. ప్లీజ్ హెచ్ఆర్స్ అందరూ కొంచెం ప్రాసెస్ ఆపండి.
అలానే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జాబ్ మేళాలో ఎవ్వరికి 1 రూపీ కట్టక్కర్లేదు, ఏం ఛార్జెస్ కూడా లేవు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత కానీ మీరు ఎవరికి కట్టక్కర్లేదు. ఇన్ కేస్ కనుక ఏదైనా ఉంటే మా నోటీస్ తీసుకురండి. 100% అలాంటి ప్రాక్టీస్ అయితే ఈ జాబ్ మేళాలో లేదు. రైట్, ఓకే. ఇక్కడ ఏ ప్రాక్టీసెస్ లేవు, అందరికి ఓపెన్ ఆఫర్. మీ యొక్క క్యాలిబర్ మీదే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఎవరైతే మా BHFT కానీ షార్ప్ ఇండియా టీమ్ కానీ ప్లీజ్ బ్రింగ్ దెమ్ టు ది ఫస్ట్ ఫ్లోర్. హెచ్ఆర్స్ని కూడా తీసుకురండి ప్లీజ్, త్వరగా, కొంచెం క్విక్గా 2 నిమిషాలు తీసుకొస్తే మన ఎమ్మెల్యే సార్ గారు మరియు షార్ప్ ఇండియా తరపు నుంచి ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడము, దానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు షరీఫ్ సాహెబ్ గారు మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ గారు రావటము చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ జాబ్ మేళాలో మా బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ చైర్మన్ గారు మొహిద్దీన్ గారు ఒక 1.5 month నుంచి నిద్రలేని రాత్రులు గడిపి ఈ రోజు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ చైర్మన్ గారికి మీరందరూ తప్పట్లతో మొత్తం భద్రలతో మన భద్రలుగా చేస్తారని చాలా కష్టపడ్డారు. ఒక 10 రోజుల నుంచి కంప్లీట్ గా గుంటూరులోనే, అవి సొంతపల్లి నుంచి వచ్చి గుంటూరులోనే చేసి ఈ జాబ్ మేళాను ఇంత విజయవంతంగా చేయడంలో అతని పాత్ర చాలా చాలా పెద్దది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 1200 జాబులు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే జాబ్స్ కోసం వచ్చారో మీకు నచ్చిన జాబుని ఇంటర్వ్యూ చేసి మీకు ఒకవేళ అపాయింట్మెంట్ వస్తే మీరు జాయిన్ అయిపోండి. జాబ్లో చిన్నది పెద్దది ఉండదు. నేను నా లైఫ్ 1200 రూపాయలు ఒక మంత్లీకి స్టార్ట్ చేశాను. అందుకని ఎవరైనా అక్కడ ఖాళీగా ఉండడం వద్దు. ఏదో జాబ్ దొరికిన వెంటనే దాన్ని జాయిన్ అయ్యి దానికి ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మీ యొక్క టాలెంట్ని, మీ క్యాలిబర్ని ఉపయోగించుకొని పెద్ద జాబులకి వెళ్ళిపోవచ్చు. ఖాళీగా ఉండే విధంగా మాత్రం చేసుకోవద్దు. అదేవిధంగా నేను నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఇక్కడ రికమెండేషన్లు ఉంటాయి, లేదా కొంతమంది డబ్బుకి ఇది చేస్తామని చెప్పి ఎవరో మీకు బ్రోకర్లు చెప్తే ఇక్కడ ఏమి 1 రూపాయి కూడా ఉండదు. మీకు అలాంటి ఎవరన్నా మీకు చెప్పి ఉంటే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ ప్రాక్టీసెస్ ఇలాంటివి ఉండవు. ఇంకా రాబో కాలంలో ఇంకా పెద్ద మనం జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తాము. దానికోసం మీరు ఇక్కడ జాబ్ ఒకవేళ మీకు రాకపోయినా కూడా వచ్చే కాలంలో 100% మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇప్పుడు మన గుంటూరు జిల్లా యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మా బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ ప్రతి కార్యక్రమానికి చిన్నదోడుగా ఉంటూ మాకు సపోర్ట్ చేస్తూ అలాగే యువత భవిష్యత్తు కోసం ఎన్నో ప్లాన్స్ చేస్తున్న మన యంగ్ డైనమిక్ లీడర్ నసీర్ అహ్మద్ గారిని వారి యొక్క వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. ఈరోజు బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మెగా జాబ్ మేళాకి హాజరైనటువంటి పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల శాఖ సలహాదారుగా ఉన్నటువంటి పెద్దలు, మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారికి, బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మొహిద్దీన్ గారికి, జీలానీ గారికి, అలాగే చాంద్ బాషా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు, అలాగే పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ అంటే అది మ్యారేజ్ కన్నా ఎక్కువ అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు. అంతేనా? జాబ్ ఉంటే మ్యారేజ్ అయిపోతుంది, జాబ్ ఉంటే కార్ వస్తుంది, జాబ్ ఉంటే ఇల్లు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ పిల్లలు కానీ ఉన్నారు. సో ఇట్ ఈస్ ద బేసిక్ నీడ్. ఈరోజు చదువుతో పాటు ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేటువంటి ఆలోచన మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేటువంటి భాషను మాట్లాడుతూ ఉన్నారు. దానికి అర్థం ఏంటంటే మనం జాబుల కోసం వెతుక్కోవడం కాదు, జాబులు ఇవ్వడానికి ఆలోచించాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సో జాబ్ మేళాకి 1000 మంది వస్తూ ఉన్నారనే విషయానికన్నా
జాబ్ మేళాలో తక్కువ మంది వస్తే మనం అభివృద్ధి వైపు పరిగెత్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క చెల్లి కూడా తప్పనిసరిగా వాళ్ళందరిలో కూడా హిడెన్ టాలెంట్ ఉంటుంది. మీకున్నటువంటి ఆ టాలెంట్ని మీరు ఒక్కసారి బయట పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలని కూడగట్టుకోవడానికే ఈ జాబ్ ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మీరు ఆలోచించుకొని ఏ ఒక్క జాబ్ వచ్చినా కూడా దాంట్లో నేర్చుకోవడానికి, తద్వారా మేము వ్యాపారస్తులుగా మారడానికి ఒక తొలిమెట్టుగా దీన్ని భావించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీరు జాబ్కే పరిమితం అవుతాం, ఈరోజు 15,000 వచ్చినాయి, 6 నెలల తర్వాత 20,000 వస్తాయి, లేకపోతే సంవత్సరం తర్వాత 25,000 వస్తాయి అనేటువంటి చిన్న ఆలోచనలు పెట్టుకొని దయచేసి ఇప్పుడు జాబ్ల కోసం మాత్రం మీరందరూ ట్రై చేయకండి. ఒక పెద్ద ఆలోచన బాజీ గారు, ఆయన ఒక చిన్న స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు దాదాపు 40 కంపెనీల్ని ఆయన హైదరాబాద్ లో సెటిల్ అయినప్పుడు కూడా ఒక చక్కటి ఆలోచనతో తన కమ్యూనిటీలో ఉన్నటువంటి యువతి యువకుల్ని ఎంప్లాయీస్ గా ఒక మంచి టాలెంట్ కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా వెతికి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు బ్రైట్ హారిజన్ వాళ్ళకు సహకరిస్తూ ఈరోజు షార్ప్ ఇండియా పేరుతో తను స్థాపించినటువంటి సంస్థ ద్వారా 40 కంపెనీలను ఇక్కడ రప్పించి ఉద్యోగాల కల్పన కోసం చేసినటువంటి ఏర్పాటుకు బాజీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరిమణులు మీరందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు, ఎందుకంటే ఉద్యోగాలు అనేది చదువుతో రావు, మనకు కావాల్సింది స్కిల్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నైపుణ్యత కావాలి. ఆ నైపుణ్యత లేనిదే 15,000 ఇచ్చేటువంటి ఉద్యోగం ఈరోజు 12,000కే మనం సెటిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరు చేరి తద్వారా సాఫ్ట్ స్కిల్స్ కానీ, మీకు కావాల్సినటువంటి డిజిటల్ లిటరసీ కానీ ఇవన్నీ కూడా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీకు కేవలం ఒక చదువుతో మాత్రమే ఉద్యోగం వస్తుందనేటువంటి ఆలోచన పక్కన పడేయండి. ఈరోజు ఒక డ్రైవర్ని పెట్టుకోవాలన్నా కూడా ఆ డ్రైవర్ కనీసం 4 మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఇంట్లో అవసరమైతే కూరగాయలు తీసుకొని రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ₹1,00,000 జీతం ఇచ్చే వాడి చేత 10 రకాల పనులు చేయించాలనేటువంటి ఆలోచనతో కంపెనీలు ఉన్నాయి. కాబట్టి మీరు కేవలం మీ చదువుతో పాటు మిగతా విషయాల్లో, ముఖ్యంగా డిజిటల్ గా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ లిటరసీ అంటే కంప్యూటర్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకునేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మీరందరూ, ఎందుకంటే సీడాప్ కానీ అలాగే అనేక ప్రోగ్రామ్స్ ని ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. వాటిని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నైపుణ్యతను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు తీసుకుంటా ఉన్నాయి. అటువంటి వారికే ఉద్యోగాలు కూడా వస్తా ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం వేట చేసే ముందే ఇటువంటి మంచి నైపుణ్యతను అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఎక్కడైనా ఇంటర్న్షిప్ కానీ ఒక ఆలోచన, ఒక అవకాశం ఉంది అని చెప్పి మీకు ఎక్కడైనా అనిపిస్తే తప్పకుండా అటువంటి చోట మీకు ఇంటర్న్షిప్ ఇప్పించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా మీకు ఇందరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక మంది పిల్లలు ఈరోజు కేఎల్యూలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చాడు, నేను ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నాను, నాకు బీటెక్ 4th ఇయర్ కూడా అవ్వలేదని. ఏం చేస్తావా అన్న? He is having his own idea. He asked me to give internship in RTGS, రియల్ టైమ్ గవర్నెన్స్ లో నాకు ఇంటర్న్షిప్ ఇప్పించండి అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. ఒక ఫోన్ చేసి, సార్ ఒక 4 ఉన్నారు ఇంటర్న్షిప్ ఇస్తారా అంటే వెల్కమ్ చేశారు వాళ్ళు. ఒక 4th ఇయర్ చదువుకునేటువంటి పిల్లవాడే ముందే ఆలోచించుకొని ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ లో పనిచేయాలనేటువంటి ఆలోచన ఒక మంచి ఆలోచన. ఇటువంటి ఆలోచనతో మీరందరూ కూడా తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, మీ అలాగే పెద్దలందరూ కూడా తప్పనిసరిగా పిల్లలకు ఈరోజు అవసరమైనటువంటి నైపుణ్యాలని అభివృద్ధి చేసేటువంటి దిశగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని తప్పకుండా బ్రైట్ హారిజన్ వాళ్ళు కూడా అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉద్యోగాలు రాక వెళ్ళి ఇంకోసారి ట్రై చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వైపు వాళ్ళందరినీ కూడా మౌల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క టాలెంట్ కూడా ఒక పేపర్ మీదో లేకపోతే ఒక వైట్ పేపర్ మీద రాసి అవసరమైనటువంటి ప్రతి ఒక్క, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక స్టార్టప్స్ కి మనందరూ కూడా ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తా ఉన్నారు.
రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కొత్త కొత్త కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు షరీఫ్ గారు చెప్పాడు, గూగుల్ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద ఏఐకి సంబంధించినటువంటి డేటా సెంటర్ ని మన ఆంధ్రప్రదేశ్ లో స్థాపించడానికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి జనం కాదు, దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్, వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్. అందుకని ఈరోజు గూగుల్ మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే మన గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు జాబ్ వస్తుంది, జాబ్ వస్తే ఇల్లు వస్తుంది, పెళ్ళి అవుతుంది, అన్ని అవుతాయి. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు, తమ అమూల్యమైన సందేశాన్ని యువతకి మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా చైర్మన్ గారు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందరికీ మరొకసారి నమస్కారం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారు, బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఒక ఫ్రీ క్యారియర్ గైడెన్స్ సెంటర్ ఆల్రెడీ ఓపెన్ చేశాం. ఎవరికైతే జాబులు రాలేదో మీరందరూ మా యొక్క క్యారియర్ గైడెన్స్ సెంటర్కి వచ్చి డెఫినెట్లీ మా తరఫు నుంచి మీకు మొత్తం గైడెన్స్ ఇస్తాము, మీకు జాబ్ వచ్చే వరకు సహకరిస్తాం. ఇక్కడే కాదు, ఈవెన్ మిడిల్ ఈస్ట్లో కూడా నేను 20 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఎలాగ మీకు గైడ్ చేయాలో నాకు మొత్తం తెలుసు. అందువల్ల మీరు ఏమాత్రం ఎవరైతే జాబ్ రాలేదో వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి వచ్చి గైడెన్స్ తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ అటెంప్ట్ ఇంకా మంచి జాబ్ ఎలా రావాలో మా దగ్గరకు వస్తే నేను చెప్పాను.
Thank you for watching.